మంచి హై అండ్ BMW లేకుంటే మర్సిడీస్ బెంజ్ కారు నడిపిస్తున్నాడు, డోర్ ఓపెన్ చేసి స్పిడ్ చేస్తాడు బయట. మొన్న వందే భారత్ ఇనాగ్రేట్ చేసినప్పుడు స్లీపర్ క్లాస్ మన చుట్టుపక్కల ఉన్న ఏరియా క్లీన్గా ఉంచుకో, అది కూడా లేదు. మన ఇల్లు క్లీన్గా ఉంచుకుంటే కచరా అంతా బయట పడేస్తాం. నాకేం పోయింది ఏమన్నా అంటే నువ్వు పోలీసోడా, నీకేం పోయింది? చిన్న రివర్ లాగా ఉంది, దాని దగ్గర వెళ్ళి కచరా అంతా అక్కడ పడేస్తున్నా. మీరు బస్సులో పోతుంటే ఒకటి బయట పడేస్తుంటాడు, కార్లో పోతున్నాడు బయట పడేస్తాడు తినేసి. ఈ స్పిట్టింగ్ అనేది మన ఇండియన్ కల్చర్లో వచ్చింది. నమస్కారం, నేను మీ మహేష్. ఒక పక్క చారిత్రాత్మక ఘట్టమైన FTA సైన్ చేస్తున్నా కానీ ప్రపంచ దేశాల్లో ఇండియన్స్ అంటే ఇంకా చులకన భావమే ఉంది. దానికి కారణం మన సివిక్ సెన్స్. అది మన జరిగిన శ్రీరామ శోభయాత్రలో క్రాకర్స్ పేలడం అవ్వచ్చు, నెల క్రితం జరిగిన రోడ్డు ట్రాఫిక్లో క్రాకర్స్ పేల్చడం కావచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇండియన్ సివిక్ సెన్స్ గురించి కంపల్సరీ ఎక్కడో దగ్గర టాపిక్ వస్తుంది. దీని గురించి మాట్లాడడానికి మనతో సురేష్ కోచిటిల్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్. హార్డ్లీ ఒక 1 month అయింది సార్, రోడ్డు మీద ఒక మిలీనియర్ మొత్తం ట్రాఫిక్ ఆపేసి క్రాకర్స్ పేలుస్తున్నాడు సార్. ట్రాఫిక్ ఆపేసి ఒక్కడే, అక్కడ ఎలాంటి అఫీషియల్ లేరు, ఎవరు లేరు. ఉన్నా కూడా వాళ్ళని కూడా ఆపేస్తున్నాడు. వాళ్ళని కూడా ఈయనే కంట్రోల్ చేస్తూ ఏమైంది మీరు 10 నిమిషాలు మీరు ఉంటే ఏమైంది, నేను మిలియనర్ని, నేను క్రాకర్స్ కాల్చుకోవద్దా, నాకు ఇండియాలో ఆ మాత్రం స్వాతంత్రం లేదా అన్నాడు సార్. కట్ చేస్తే ఇక్కడ మన శ్రీరామ శోభాయాత్రలో కడపలో ఆ యాత్రలో భాగంగా పేల్చిన ఒక క్రాకర్ ఒక సెక్యూరిటీ గార్డ్, హరి అనే ఒక సెక్యూరిటీ గార్డ్కి తగిలి లిటరల్లీ ఆయన ఇంటెస్టెన్స్ బయటకు వచ్చి అలా నించున్నాడు. తర్వాత అన్ఫార్చునేట్లీ హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రాసెస్లోనే హీ లాస్ట్ హిస్ లైఫ్. సార్, బయట ఇప్పుడు మనం చారిత్రాత్మకంగా చూసుకుంటే ఈరోజు మనం ఒక పెద్ద FTA సైన్ చేస్తున్నాం సార్ యూరోప్తో. దీని తర్వాత మనకి ఎన్నో జాబ్స్ కూడా రాబోతున్నాయి. మన వాళ్ళు కూడా ఇందాక మీరు చెప్పినట్టు 4 లక్షల మంది ఆల్రెడీ ఉన్నారు మన వాళ్ళు అబ్రాడ్లో అని చెప్పేసి అన్నారు. కానీ ఎక్కడ చూసినా సరే వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్స్, ఒక్కోసారి ఇండియన్స్ అండ్ ఇండియన్ సివిక్ సెన్స్ గురించి చాలా సెన్సిటివ్గా మనం వినాల్సి వస్తుంటాం సార్. దీన్ని ఎలా తీసుకోవాల్సి వస్తుంది సార్ మనం? నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీ తర్వాత ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. ఇప్పుడు దాన్ని ఒక రిలీజియస్ యాంగిల్లో చూసుకోకుండా వీ షుడ్ లుక్ ఫ్రమ్ ఓవర్ సివిక్ సెన్స్ యాంగిల్ అనమాట. మీరు రాత్రి దివాళీ టైంలో పటాకాలు కాల్చుకోండి, మేము కూడా చిన్నప్పుడు కాల్చుకుంటుంటాం. కానీ వెన్ వి బికేమ్ ఎల్డర్స్ వీ లాస్ట్ ఇంట్రెస్ట్. పిల్లలు చేస్తుంటారు, చూస్తుంటాం మనం. కానీ రాత్రి 1 గంటకు అందరు నిద్రపోతుంటే ఎవడో ఒకడు పాము పేల్చుతాడు. అవును సార్. చిన్న పిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, పీపుల్ సిక్ ఉంటారు. వాళ్ళు సడన్గా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. పక్కన హాస్పిటల్ ఉండొచ్చు, అక్కడ పేషెంట్స్ ఉంటారు, ఎవరికి ఏం పట్టించుకోరు. నేను చేసుకుంటా, ఎవడో పోలీసు వాడిని పిలవాలి, సుప్రీంకోర్టు రూల్ చెప్పాలి, ఆఫ్టర్ 10 o'clock కాల్చకూడదని. ఎందుకు మీకు తెలియదు? యాజ్ అ ప్రజలు ఇదొకటే కాదు. మన సంక్రాంతి పండుగ జరిగింది, ఈ పతంగాలు ఉడాయిస్తున్నారు. దాంట్లో స్పీకర్లు పెట్టి పెద్ద లొల్లి చేసి దాంట్లో షౌట్ చేసి చేస్తున్నారు. మీరు యూ ఫ్లై ద కైట్స్, నోబడీ ఈజ్ ఆబ్జెక్టింగ్. ఇది అన్ని ప్లేసెస్లో పొద్దున్న ఆజాన్ ప్లే చేస్తారు ఈ మాస్క్ నుంచి 5 గంటలకు, 4 గంటల 40 నిమిషాలు మా ఏరియాలో. మంచిగా నిద్రపోతున్న మంచి కూడా లేచి కూర్చుంటాడు. మీకు మొత్తం లోకానికి చెప్పాలందా? అది మన ప్రశ్న అన్నమాట. యూ డూ యువర్ ఓన్ ప్రేయర్స్ యువర్ ఓన్ వే. మీ పటాకాలు మీరు కాల్చుకోండి అన్నీ. కానీ నాకు అదైతే ఏం చెప్తారు, పటాకాలు ఒక సీజన్లో ఉంటుంది, వెళ్ళిపోతుంది. పతంగాలు కూడా అంతే. కానీ ఆ ప్రాబ్లం అక్కడ కాదు, మన సివిక్ సెన్స్ గురించి. ఎస్పెషలీ నాకు కార్ నడిపిస్తున్నప్పుడు చాలా కోపం వస్తుంది. ఒకసారి దిగి కొట్టాలనిపిస్తుంది. ఎందుకంటే మనం అన్ని రూల్స్ ఫాలో చేసుకుంటూ పోతున్నా కూడా ఒకటి రాంగ్ సైడ్ నుంచి వస్తాడు. ఒకడుగా చాలా మంది వస్తారు రాంగ్ సైడ్ నుంచి. దాని మీద ఒక కొటేషన్ ఉంది సార్, ఇండియాలో పెద్దవాళ్ళకి కొదవే లేదు అని చెప్పేసి సిఎట్ అనే ఒక బ్రాండ్ దాంతోనే స్టార్ట్ చేసింది. సో ఇట్లా ఈ పరిస్థితులు ఉన్నాం. హెల్మెట్ వేసుకోరు. ఇంటి దగ్గర ఉన్నా కదా, ఎందుకు హెల్మెట్ వేసుకోవాలి? పక్కనే మా ఇల్లు అంటే పక్కనే మా ఇల్లు. మీరు నిలబడి చూడండి రోడ్డు మీద పొద్దున, స్పెషలీ పేరెంట్స్ ఉంటారు, కొంతమంది పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తారు. నేను చూస్తుంటాను. ఒకసారి నేను దూరదర్శన్కి వెళ్ళినప్పుడు రామాంతపూర్ ఏరియాలో చూస్తాను. ఇది పొద్దున ఎందుకు వేయడం, వాళ్ళు 8:30 పిలిస్తే నేను 8 గంటలకు చేరుకుంటాను. ఆ టైంలో పీక్ అవర్ ట్రాఫిక్ ఉంటుంది. పేరెంట్స్ చాలా మంది రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తుంటారు. 2-3 ఉంటారు స్కూటర్ మీద, పైగా వాళ్ళ బ్యాగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈయన హెల్మెట్ వేసుకోలేదు, వాళ్ళు రాంగ్ సైడ్లో డ్రైవింగ్. ఎందుకంటే అందరు లాస్ట్ మినిట్లో పరిగెత్తున్నారు స్కూల్కి. యాక్సిడెంట్ అవుతుంది, కొంతమంది పిల్లలు చనిపోతారు. మొన్న కూడా జరిగింది ఒక ఇన్సిడెంట్ సిటీలో. అవును సార్. బాధ అనిపిస్తుంది. ఎందుకు? మంచి హై అండ్ BMW లేకుంటే మర్సిడీస్ బెంజ్ కారు నడిపిస్తున్నాడు, డోర్ ఓపెన్ చేసి స్పిడ్ చేస్తాడు బయటికి.
మొన్న వందే భారత్ ఇనాగ్రేట్ చేసినప్పుడు స్లీపర్ క్లాస్లో కొంతమంది వీడియోలు తీసుకున్నారు. అన్ని ఐస్ క్రీమ్ కప్పులు, అల్యూమినియం ఫాయిల్స్ అన్నీ కింద పడేశారు. మన హ్యాబిట్ ఇది. మన చుట్టుపక్కల ఉన్న ఏరియా క్లీన్గా ఉంచుకో, అది కూడా లేదు. మన ఇల్లు క్లీన్గా ఉంచుకుంటే కచరా అంతా బయట పడేస్తాం. ఇది కదా, మీరు చూడండి సిటీలో ఎక్కడైనా చూడండి. సరే ఇంట్లో వచ్చి కలెక్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కరెక్ట్గా పెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ జనరల్ టెండెన్సీ ఏంటంటే నాకేం పోయింది, ఏమైనా అంటే నువ్వు పోలీసోడా, నీకేం పోయింది అంటాడు, మన మీద తిరుగుతాడు ఉల్టా వచ్చి. అక్కడ ఎందుకు వేస్తున్నారు అంటే ఉన్నారుగా జిహెచ్ఎంసీ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పని కదా, వాళ్ళు క్లీన్ చేయాలని చెప్తారు. మీ పని ఏం లేదా? ఇదే మనుషులు ఫారిన్ కంట్రీకి వెళ్ళినప్పుడు, అబ్రాడ్ వెళ్ళినప్పుడు చాలా బాగా బిహేవ్ చేస్తారు, మంచి పిల్లల్లాగా. నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు ఒక 4 నెలల ముందు వెళ్ళినప్పుడు అక్కడ ట్రాఫిక్ చూశాను. ఐ వాజ్ అమేజ్డ్. విన్నాను దీనికన్నా ముందు, అంటే ఇంత డిసిప్లిన్గా ఉంటారు, మీరు గల్ఫ్కి వెళ్ళండి, యూఎస్కి వెళ్ళండి ఎక్కడని. కరెక్టే. రాత్రి 1 గంటకు కూడా నేను హోటల్ రూమ్లో కూర్చొని ఐ వాజ్ లుకింగ్ డౌన్ ఎట్ ద ట్రాఫిక్. ఒక 10-15 కార్లు వచ్చి కరెక్ట్ రెడ్ సిగ్నల్ దగ్గర నిలబడ్డది, ఒక్కడు కూడా లైన్ క్రాస్ చేయలేదు. నో బడీ మూవ్. నాకు ఒక పోలీసు వాడు కూడా కనిపించలేదు. నాకు ఇన్ఫ్యాక్ట్ 4 రోజుల్లో ఒక పోలీసు వాడు కూడా రోడ్ మీద కనిపించలేదు నాకు. కానీ వాళ్ళ ఫైన్స్ ఆర్ హెవీ. 30,000-40,000 రూపాయలు ఫైన్స్ ఉంటుంది జంప్ చేస్తే. మీరు వితౌట్ ఇండికేషన్ రైటింగ్ తీసుకుంటే, రైట్ టర్న్ తీసుకుంటే దాని కూడా ఫైన్. ఎందుకు? మీరు యాజ్ అ పెడస్ట్రియన్ యూ స్టాండ్ ఆన్ ద పెడస్ట్రియన్ క్రాస్. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. పెడస్ట్రియన్ క్రాస్ మీద కాలు పెట్టండి అంతే, అన్ని బండి లాగిపోతుంది 2 సైడ్ల నుంచి. సిగ్నల్ ఉందో లేదో చూడరు వాళ్ళు, దే విల్ ఆల్ స్టాప్. అది డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ మన వాళ్ళు అక్కడ వెళ్ళి ఫాలో చేస్తున్న వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు ఏమవుతుంది వీళ్ళకి? హైదరాబాద్ దిగంగానే వీళ్ళ మూడంతా మారిపోతుంది. హైదరాబాద్ అని చెప్పట్లేదు, మన దేశంలోనే అంతే సంగతి. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అవును సార్, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక నార్మల్ మనిషి ఒక హార్ట్ అటాక్తో చనిపోవడమో లేకుంటే ఇంకేదైనా డిసీజ్తో చనిపోవడం అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అది దేవుడు కల్పించాడు, దేవుడు చేశాడని చెప్పొచ్చు మనం. యూ కెన్ జస్టిఫై ఇట్ లైక్ దట్. కానీ యాక్సిడెంట్స్ ఆర్ మేడ్ బై హ్యూమన్ బీయింగ్స్. కావాలని వాళ్ళే చేసుకుంటున్నారు, వాళ్ళు చంపుతున్నారు, ఇంకొని చంపుతున్నారు. అది జరగాలి. చాలా బాధ అనిపిస్తుంది. సో సివిక్ సెన్స్ గురించి మాట్లాడితే ఇదే బాధ అనిపిస్తుంది. మీరు మన గార్బేజ్ కలెక్షన్ ఏరియాస్ చూడండి. చాలా మటుకు ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు దానికి చాలా క్లీన్గా కాంపాక్టింగ్ చేసి అన్నీ చేస్తున్నారు. డ్రై సపరేట్, వెట్ సపరేట్ అని చేస్తున్నారు. కానీ మొన్న ఒక కెనడా నుంచి ఒక వీడియో చూసాం మనం. ఒక ఇండియన్ కపుల్, ఆబ్వియస్లీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న రివర్ లాగా ఉంది, దాని దగ్గర వెళ్ళి కచరా అంతా అక్కడ పడేస్తున్నారు. అండ్ న్యాచురల్లీ అక్కడ ఉన్న వాళ్ళు కెనడియన్ ఎవడో వీడియో తీసి వాడు ఒక ఫారెన్ యాక్సెంట్లో కామెంటరీ కూడా ఇస్తున్నాడు, దిస్ ఇస్ వాట్ బ్లడీ ఇండియన్స్ డూ అని చెప్పి. బాధ అనిపిస్తుంది. సరే వాళ్ళు ఇండియన్సో పాకిస్తానీసో ఎవరు తెలియదు, కానీ బై లుక్ దే ఆర్ ఇండియన్స్, లెట్ అస్ యాక్సెప్టెడ్ దాట్ వే. ఇది ప్రాబ్లం. మీరు చూస్తారు చాలామంది ఇప్పుడు పిల్లలు పొద్దున ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్ జరిగింది, 4 చనిపోయారు, డివైడర్ కొట్టేశారు, లేకుంటే బ్యారికేడ్కి వెళ్ళి కొట్టినారు, ఏదో ఉంటుంది. నేను ఎప్పుడు అడుగుతుంటాను, ఈ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? మీరు పిల్లలకి బండి ఇచ్చేటప్పుడు మీరు అడగరా మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? ఒక అమ్మాయి ఇంటి నుంచి బయటికి వెళ్తే అడుగుతారు, అమ్మాయి ఎన్ని గంటలకు వస్తారు రిటర్న్ అని చెప్పి. అవును సార్. ఒక అబ్బాయి వెళ్ళినప్పుడు అడగరా? వాళ్ళకి స్పెషల్ రైట్స్ ఏమైనా ఉందా? ఇది నేను అడగాలంటున్నా పేరెంట్స్ దగ్గర. మీరు అబ్బాయి దగ్గర ఎప్పుడైనా అడిగారు, నువ్వు ఎక్కడ వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎన్ని గంటలకు వస్తావు అని? అడగరు. అండ్ వెన్ దే లూజ్ ద లైఫ్, ఆ పేరెంట్స్కి లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఉంటుంది. అది సో సివిక్ సెన్స్ అనేది మీ ఇంటి నుంచి స్టార్ట్ కావాలి. మనం జాపనీస్ స్కూల్స్ గురించి వింటాం ఇప్పుడు. జాపనీస్ సాకర్, ఫుట్బాల్కి వచ్చిన స్పెక్టేటర్స్ గురించి మనం వింటాం. వాళ్ళు మ్యాచ్ అయినాక అక్కడ పడిన ప్రతి కచరాని తీసి వాళ్ళకి ప్యాకెట్లు వేసి వాళ్ళు డిస్పోజ్ చేస్తారు, చేత్తో తీసి వాళ్ళే లిఫ్ట్ చేస్తారు. నేను సిక్కిం వెళ్ళినప్పుడు చూశాను. మీరు బాగ్డోగ్రా ఎయిర్ ఫోర్స్ బేస్ అంటే దట్ ఇస్ ఆల్సో సివిలియన్ ఎయిర్ ఫీల్డ్. అక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి క్రాస్ చేసుకుంటా, ఆ టైంలో గ్యాంగ్టాక్లో రన్వే లేకుండే, ఎయిర్పోర్ట్ లేకుండే ఆ టైంలో. సో దే పిక్ మీ అప్. నేను నా టెడెక్స్ టాక్కి వెళ్ళాను అక్కడ సిక్కిం మణిపాల్ యూనివర్సిటీలో. వాళ్ళు ఆర్గనైజర్స్ నన్ను బాగ్డోగ్రా నుంచి పికప్ చేసి కార్లో తీసుకెళ్తున్నారు. వెస్ట్ బెంగాల్ క్రాస్ చేశాక అక్కడ ఇక్కడ కచరా పడింది, రోడ్ ఇవతల ప్లాస్టిక్ బ్యాగ్లు, అది ఇదంతా. బట్ ద మూమెంట్ యూ క్రాస్డ్ ఇన్ టు సిక్కిం, స్పాట్ క్లీన్, స్పాట్లెస్. ఒక్క ప్యాకెట్ మీకు కనిపించదు. ఇన్ఫ్యాక్ట్ సిక్కిం మెయిన్ గ్యాంగ్టాక్ మార్కెట్కి వెళ్తే ఒక్క ప్లాస్టిక్ ప్యాకెట్ కూడా వారు ఇవ్వరు మీకు. మెయిన్ మార్కెట్లో ట్రాఫిక్. మేము వెళ్తూ రాత్రి డిన్నర్ తర్వాత రిటర్న్ రూమ్కి వెళ్తాం గెస్ట్ హౌస్కి. వాళ్ళు సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ గెస్ట్ హౌస్లో ఒక సైడ్ మొత్తం జామ్ ఉంది, కంప్లీట్ ట్రాఫిక్. ఒక సైడ్ ఏమో ఫ్రీగా ఉంది. అప్పుడు నేను చూస్తూనే ఉన్నాను, మా డ్రైవర్ ఏం చేస్తాడు చూద్దామని చెప్పేసి. ఏం చేయలేదు, అట్లనే ఉన్నాడు. నో బడీ ఓవర్టుక్.
నడుమిట్లో ఏదో బ్యారికేడ్ గిరికేడ్ ఏం పెట్టలేదు, జస్ట్ లైన్ అంతే. ఆ సైడ్ మొత్తం ఖాళీ ఉంది. మన వాళ్ళు ఏం చేస్తారు, మీరు చూస్తుంటారు ఇక్కడ మన రైల్వే గేట్ కాడ రాంగ్ రూటు, బస్సు రైల్వే రేటు ఆ గేట్ లిఫ్ట్ చేయగానే ఇక్కడి నుంచి అక్కడి నుంచి అందరూ వెళ్తారు. కొందరికి ఆ ఓపిక కూడా ఉండదు సార్, కొంచెం బైక్ని అలా టిల్ట్ చేసి దాని కిందకి తీసుకెళ్తారు. దానికి మళ్ళీ పేరు పెట్టుకుంటారు ఖత్రోకే కిలాడి. ఇది నేను అడుగుతున్నా, వై సచ్ అన్ యాటిట్యూడ్? ఏమొస్తుంది మీకు? ఇక్కడ సిటీలో చూస్తారు రాంగ్ సైడ్ డ్రైవింగ్, విపరీతమైన రాంగ్ సైడ్ డ్రైవింగ్. అది కూడా చదువుకున్న వాళ్ళు. ఒక్క 5 నిమిషాలు ముందుకెళ్ళి ఒక యూటర్న్ తీసుకొస్తే వాడు తీసుకోవచ్చు ఈజీగా. చేయరు, రాంగ్ సైడ్ నుంచే వెళ్తాడు. ఏదో ఒక రోజు ఒక లారీ వచ్చో బస్సు వచ్చి కొట్టినప్పుడు అయిపోతుంది కథ, అక్కడే ఫినిష్ స్టోరీ. అవును సార్. అంటాడు నన్ను ఎందుకు కొడతారు, నన్ను ఎవరు ఏం చేయరు. అదొక ఫీలింగ్ ఉంది మన వాళ్ళు. యాక్సిడెంట్ ఆల్వేస్ హ్యాపెన్స్ టు అదర్ ఫెలో, హార్ట్ అటాక్ వాడికే అవుతుంది నాకు కాదు అని చెప్పేసి ఇదొక ఫీలింగ్ ఉంది మన వాళ్ళకి. సో నీ తీసుకొచ్చిన టాపిక్ చాలా రెలవెంట్. ఇన్ఫాక్ట్ చిన్నప్పటి నుంచి జాపనీస్ స్కూల్స్లో చూడండి, పిల్లల్ని టాయిలెట్ క్లీన్ చేయడానికి నేర్పిస్తారు. మన దగ్గర ఎవడో ప్రిన్సిపల్ చెప్పిస్తే పాప ఆయన సస్పెండ్ చేశారు. ఎందుకు? ప్రతి ఇంట్లో పిల్లలతోని వాళ్ళ ప్లేట్లు వాళ్ళ గ్లాసులు గడిపియండి. జపాన్లో టాయిలెట్ ఒక దేవత ఉంది అని కూడా విన్నాను సార్ నేను. సో దిస్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. పిల్లల్ని స్పాయిల్ చేస్తారు. నిన్న కూడా ఒక రిపబ్లిక్ డే ఫంక్షన్ ఇన్వైట్ చేశారు చీఫ్ గెస్ట్గా, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇక్కడ హైదరాబాద్. దానికి వెళ్ళాను. అక్కడ కూడా నేను ఇదే మాట చెప్పాను. మన డిసిప్లిన్ అయితే ఉంటుంది, కానీ ఏంటంటే మన పిల్లలకి నేర్పియట్లేదు. మన పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం. వాడు ఐస్ క్రీమ్ కప్ తిన్న తర్వాత కింద పడేసినప్పుడు తీసి నీ పాకెట్లో పెట్టుకొని చెప్పాలి వాడు. మీరు బస్సులో పోతుంటే ఒకటి బయట పడేస్తుంటాడు, కార్లో పోతున్నట్టు బయట పడేస్తాడు తినేసి. ఇప్పుడు మీరు స్పిట్ చేస్తారు బయట. ఆలోచించండి, ఈ స్పిట్టింగ్ అనేది మన ఇండియన్ కల్చర్లో వచ్చింది. అదేదో అమెరికన్ సినిమా అనుకుంటే ఎక్కడో వాడిని పిలిపించి క్లీన్ చేపిస్తారు మనతో. అట్లా చెప్పాలి మన దగ్గర కూడా. బాధ అనిపిస్తుంది. వై వుడ్ స్పిట్? మీకు ఏం పోయిందో రోడ్డు మీద? మీ ఇంట్లో చేసుకోండి, వెళ్ళి ఇంట్లో ఎంటర్ చేయగానే అక్కడే స్పిట్ చేయండి ఇంట్లో లోపల. అప్పుడు మీ అమ్మగారు చూపిస్తారు ఏం చేయాలని, అప్పుడు చూపిస్తారు, తీసి కొడతారు నిన్న. అప్పుడు ఇది బయట చేస్తాడు యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ అన్నమాట వాడిది. ఏమనంటే డ్రైవింగ్ కల్చర్ అంతే, ఈ సోషల్ ఎటికెట్స్ బిహేవియర్. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఓ మాట్లాడతారు లౌడ్గా, పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉందో లేదో ఏం చూడ నవ్వుకుంటారు లౌడ్గా. యూ హ్యావ్ సోషల్ ఎటికెట్స్. మాట్లాడొద్దని చెప్పట్లేదు, కానీ లో టోన్లో మాట్లాడవచ్చు కదా. రోడ్ క్రాస్ చేస్తున్నాడు, మొబైల్ మీద ఉంటాడు. అంత ఇంపార్టెంటా? అర్థం కాదు. మీరు రోడ్ క్రాస్ చేస్తున్నారు, యువర్ కాన్సన్ట్రేషన్ ఇస్ ఆన్ ద రోడ్ ఆర్ ఆన్ ద మొబైల్. మనం చూసే ఎన్నో యాక్సిడెంట్స్, ట్రైన్ యాక్సిడెంట్స్ అట్లనే జరిగింది. ట్రైన్ ట్రాక్స్ క్రాస్ చేస్తున్నాడు, మొబైల్ మీద ఉంటారు, చూడరు ట్రైన్ వస్తుందో లేదా అని. ఇది ప్రతి ఫీల్డ్లో, మనం కూడా 5-6 ఫీల్డ్సే మాట్లాడాం, కానీ ప్రతి ఫీల్డ్లో సోషల్ బిహేవియర్ అనేది మనది చాలా దారుణం మన దేశంలో. అవును సార్. ఏమని అంటే 140 కోట్ల మంది ఉన్నారు కదా, 10 కోట్ల మంది వస్తే కూడా ప్రాబ్లం లేదంటారు మన వాళ్ళు. అది కాదు కదా, దట్ ఈస్ నాట్ ఎ సిచ్యువేషన్. చిన్నప్పటి నుంచి ఆ డిసిప్లిన్ నేర్పియాలి. కొంతమంది అన్నారు అది ఫైన్ వేస్తే ఏమవుతుంది అన్నారు. కొంతమంది మందారు ఉన్నారు ఫైన్ కూడా కడతారు కావాలంటే, కానీ అదే పని చేస్తాడు మళ్ళీ. అవును సార్. మీరు రెడ్ లైట్ జంప్ చేయొద్దని చెప్పంగానే రెడ్ లైటే జంప్ చేస్తాడు వాడు. నాకు గుర్తుంది, ఒకసారి బెంగళూరు నుంచి ఒక ప్రొఫెసర్ వచ్చారు మాకు ఐఐఎం నుంచి నేర్పించడానికి, ఒక ట్రైనింగ్ తీసుకోవడానికి. వెన్ ఐ వాజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా. ఓకే. ఒకరోజు ఆయన వచ్చినప్పుడు లేట్ అయింది, 1 అవర్ లేట్ అయింది ఆయన ఫ్లైట్. అంటే ఫస్ట్ ఫ్లైట్ మిస్ అయిపోయిందంటే. ఏమైంది సార్ అంటే పోలీసు వాడు పట్టుకున్నాడు మా డ్రైవర్ని అన్నాడు. అరే మీ డ్రైవర్ని 6 గంటలకు పట్టుకున్నాడు అని. ఏమైందంటే ట్రాఫిక్ లైట్ జంప్ చేసిండు, పక్కన కూర్చుకున్నాడు, లేట్ అయింది, ఫ్లైట్ పోయింది నాది, నెక్స్ట్ ఫ్లైట్ తీసుకున్నాను. ఏం జరిగిందంటే వాడు డ్రైవర్ దగ్గర అడిగినంట, ఏంట్రా నీకు రెడ్ లైట్ కనిపించదా అంటే, అది కనిపించింది మీరు కనిపించలేదన్నట్టు. పోలీసు వాడు కనిపించలేదంట. అంత నిర్లక్ష్యం చూడండి సార్. అది మన దగ్గర పోలీసు వాడు ఉంటే వాడు ఫాలో చేస్తాడు, లేకుంటే వాడు గాయపడిపోతాడు, జంప్ చేస్తాడు ఇమ్మీడియట్గా. అంత డెస్పరేషన్ ఏముంది? ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో ఒక లారీ వాడో బస్సు వాడు వచ్చి కొట్టండి, వాడు కరెక్ట్ డైరెక్షన్ ఉంటాడు, పోయింది కదా లైఫ్ మీది. మీకేమొస్తుంది? ఆ 10 సెకండ్లు 15 సెకండ్లో 3 నిమిషాల్లో మీరేమో పెద్ద పని చేయబోతున్నారా? మౌంట్ ఎవరెస్ట్ క్లైమ్ చేస్తారా? అర్థం కాదు నాకు. దిస్ ఇస్ సంథింగ్ మనం కూడా పిల్లలు నేర్పియాల్సింది. డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ అది మీరు ఒక సినిమా థియేటర్కి వెళ్తే మీరు ఎట్లా బిహేవ్ చేస్తారో, అది మీ క్వాలిటీ, మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎట్లా పెద్దగా చేస్తారో అది దాంట్లో తెలిసిపోతుంది. ఒక పబ్లిక్ ప్లేస్లో వెళ్ళి మీరు ఎట్లా బిహేవ్ చేస్తారో అది కూడా మీ అప్బ్రింగింగ్లో ఉంటుంది. అది నేను ఎప్పుడు చెప్తాను, ఈ ఆటో వాళ్ళని తిట్టి ఫైదా లేదు. కొంతమంది అంటారు అరే ఆటో వాళ్ళ దగ్గర సబ్ కైసా చలారా అంటాడు. నేను చెప్తాను చదువుకున్నాడు తక్కువనా, వాడు కూడా ఇట్లానే బిహేవ్ చేస్తాడు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. యూ హ్యావ్ టు, ఆ సివిక్ సెన్స్ అనేది, ఆ డిసిప్లిన్ అనేది మన బ్లడ్లో ఉండాలి. అది కాకుండా ఇంకోటికి లెక్చర్ ఇచ్చి వాడు చూడు ఇట్లా ఉన్నాడు, వీడు చూడు ఇట్లా ఉన్నాడు అని కాదు. అండ్ దిస్ ఇస్ వాట్ డిస్టర్బ్స్ మీ అ లాట్. ఎందుకంటే
సరిగా రోజుకి, ఎందుకంటే నేను ఒక ఆల్మోస్ట్ ఒక 30-40 కిలోమీటర్స్ విత్ ఇన్ ద సిటీ నడుపుతాను, ఎక్కువ డిస్టెన్స్ లేదు కానీ ట్రాఫిక్లో ఉంటాను. చూస్తే ఒక్కడు కూడా 90% ఆఫ్ ద ఫెలోస్ విల్ డ్రైవ్ ద రాంగ్ వే. కొంతమందికి తెలియదు కూడా. యాక్చువల్లీ ఒక బస్సు, పెద్ద బస్సు, లారీ ఉన్నప్పుడు ఆ డ్రైవర్కి ఒక బ్లైండ్ జోన్ ఉంటుంది. బియాండ్ వాళ్ళ సైడ్లో రైట్లో రియర్ వే మిర్రర్ తర్వాత వెనక ఉన్న టైర్ ఆయన కనిపించదు అక్కడ ఎవడు ఉన్నాడని. కొంచెం ఆయన లెఫ్ట్ రైట్ తీసుకుని మీరు టైర్ కింద వచ్చేస్తారు. అక్కడే ఉంటాడు వాడు, టైర్ పక్కన ఉంటాడు. ఎందుకు? లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయకూడదని ఎప్పుడో నేర్పించారు. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నప్పుడు నేర్పించారు. ఆ డ్రైవింగ్ లైసెన్స్ కూడా బహుశా లంచం ఇచ్చి తీసుకొని ఉంటాడు. లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయకూడదు, లెఫ్ట్ నుంచే ఓవర్టేక్ చేస్తాడు. కార్ వెనక నుంచి ఎప్పుడు నడుచుకుంటూ పోవద్దు అంటాడు. మొన్న ఒకటి ఇంకో స్టూడియోకి వెళ్తే అదే అయింది. ఒకడు కార్ వెనక నుంచి నడుచుకుంటూ పోతాను, నాకు లక్కీలీ వార్నింగ్ వచ్చింది, సెన్సర్లో కనిపించింది. నేను దిగి తిట్టాను అని, నీకు బుద్ధి లేదా అని అడిగాను. చదువుకున్నాడు, హూస్ వర్కింగ్ ఇన్ దట్ స్టూడియో. ఓకే, ఐ టోల్డ్ హిమ్ యూ డోంట్ హ్యావ్ బ్రెయిన్స్ ఆఫ్ వాట్. కార్ వెనక వస్తే నాకెట్లా కనిపిస్తుంది, ఎక్కడ కనిపిస్తాను నాకు, నేను రివర్స్ తీసుకుంటున్నా. ఈ కార్ ముందు నుంచి రావచ్చు కదా నువ్వు. ఎవరు చెప్పాలి వాడికి? వాడికి ఎవరు నేర్పియలేదు. చిన్నప్పుడు నేర్పిస్తే వస్తుంది కదా. మీరు యాజ్ అ పేరెంట్ 10 నిమిషాలు తీసుకొని మీ పిల్లల్ని రోడ్ ఎట్లా క్రాస్ చేయాలని నేర్పియండి. లోకంలో ఒకటే జంతువు ఉంది తిరిగి రానిది, ఎప్పుడు ఏ డైరెక్షన్లో పోతుంది ఆ డైరెక్షన్లో పోతారు. అది దున్నపోతు, బఫెలో. అది ఏ డైరెక్షన్లో పోతుంది ఆ డైరెక్షన్లో పోతారు రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు కూడా. మీరు చూడండి, వెనకకు తిరిగి రారు వాళ్ళు. ద మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ ఇస్ ద హ్యూమన్ బీయింగ్. సడన్గా అక్కడ పోతారు, మళ్ళీ తిరిగి వస్తారు వెనక. యూ విల్ గెట్ కన్ఫ్యూజ్ యాజ్ అ డ్రైవర్, ఈడు ఎక్కడ పోతున్నాడో తెలియకుండా. సో సివిక్ సెన్స్ అనేది ఇంటి నుంచి మొదలవుతుంది. మీ పేరెంట్స్, యాజ్ అ పేరెంట్ యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. చిన్నప్పటి నుంచే పిల్లల్ని నేర్పియండి. మేము ఉన్నామా నీతో లేకున్నా కానీ, క్లాస్ రూమ్లో ఉన్నావా బయట ఉన్నా కానీ, ఒక ఐస్ క్రీమ్ తిన్న తర్వాత దాని స్టిక్ ఎక్కడ పడేయాలి, ఒక చాక్లెట్ తిన్న తర్వాత ర్యాపర్ ఎక్కడ పడేయాలి, ఇదన్నీ బేసిక్ సోషల్ మీడియా, సోషల్ ఎటికెట్స్, సారీ నాట్ సోషల్ ఎటికెట్స్. అవును సార్. కానీ మన వాళ్ళు నేర్పియరు. సేమ్ థింగ్ హ్యాపెన్స్ వెన్ యూ గ్రో అప్. మీరు పెద్దగా అయినప్పుడు ఇది కొంచెం కూడా ఇంకా స్పాయిల్ అయిపోతుంది కంప్లీట్గా యాటిట్యూడ్లో. అవును సార్. కోపం రావడం అది చాలా కామన్. ఇప్పుడు ఏమని అంటే రండి అంటే కత్తి తీస్తాడు. అది అఫ్ కోర్స్ ఇట్స్ అ డిఫరెంట్ ఫీల్ ఆల్ టుగెదర్, బట్ ఐమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దాట్ పార్ట్. కానీ ఆ వైలెంట్ క్యారెక్టర్స్ మీకు చిన్నప్పటి నుంచే వస్తుంది, అది బిల్డప్ అవుతుంది. అవును సార్. సో నా అపీల్ ఏంటంటే, మన దగ్గర ఉన్న మన ప్రేక్షకులు చూస్తున్నారు, 10 మందిలో ఈవెన్ ఒక్కడైనా నా మాట విని రేపటి నుంచి నేను ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తాను, పోలీసు వాడు ఉన్నాడో లేదో నేను హెల్మెట్ వేసుకుంటాను, నేను రాంగ్ సైడ్ నుంచి వెళ్ళను, రైట్ టర్న్ తీసుకున్నప్పుడు ఇండికేటర్ వేసుకుంటాను, లెఫ్ట్ టర్న్ తీసుకున్నప్పుడు ఇండికేటర్ వేసుకుంటాను, ఇదన్నీ ఫాలో చేస్తే మీకే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక రోజు ఒక జీవితం పోకుండా ఉంటే బాగుంటుంది. ఇది నా పర్సనల్ అపీల్ అన్నమాట. ఆల్సో సార్, మీరు ఇందాక చెప్పినట్టు రెడ్ లైట్ కనిపించింది కానీ మీరు కనిపించలేదు అని అంటారు కదా సార్. అందులో ఒక రూల్స్ బ్రేక్ చేయడంలో ఒక హీరోయిజం ఎత్తుకుంటారు సార్. కరెక్ట్. అది ఎవెన్చువల్లీ అది కాస్త ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయిపోయి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం సార్. మీరు నెక్లెస్ రోడ్లో వెళ్ళండి, పొద్దున పూట పోలీసు వాడు ఉన్నాడు, ఒకసారి ఉంటారు వాళ్ళు 7 o'clock టైంలో, అక్కడ వీలీ చేస్తారు, రాంగ్ డేంజరస్ డ్రైవింగ్ చేస్తారు. ఈ బైక్స్కి కూడా నంబర్ ప్లేట్స్ ఉండవు సార్. నంబర్ ప్లేట్స్ ఉండవు. నేను ఎప్పుడు అడుగుతాను, పోలీసు వాడు జంక్షన్లో నిలబడి ఫోటోలు తీసుకుంటాడు, నేను ఎప్పుడు కొట్లాడతాను వాళ్ళతో, ఎప్పుడు వాళ్ళ ఇన్స్పెక్టర్ దగ్గర కొట్లాడంటే ఆన్ ఆర్గ్యుమెంట్ బేసిస్. మీరు ఈ రాంగ్ సైడ్ అక్కడ రెడ్ లైట్ జంప్ చేస్తున్నాడు ఫోటో తీసుకుంటాడు, మీరు రాంగ్ సైడ్ డ్రైవ్ చేస్తున్నాడు. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను, నేను డ్రైవ్ చేస్తున్న రూట్లో చెప్తున్నాను. ఫ్రమ్ లాల్ బజార్, ట్రిమిల్గిరి తర్వాత నెక్స్ట్ జంక్షన్ లాల్ బజార్, మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్ జంక్షన్ నుంచి టువర్డ్స్ ట్రిమిల్గిరి, మీరు ట్రిమిల్గిరి వైపు నుంచి వస్తున్నాడు, అందరు రాంగ్ సైడ్లో మీకు ఒక మినిమం, మీరు ఒక 100 meters పోతే ఒక 10 బైకులు రాంగ్ సైడ్ నుంచి వస్తాయి. మార్కెట్ ఏరియా ఒక్కడు కనిపించాడు అక్కడ. ఆ ఇండియన్ ఎయిర్లైన్స్ కాలనీ ఉంది, దాని తర్వాత ఇంకో కాలనీ ఉంది, అంతా అందరు రాంగ్ సైడ్ నుంచి వస్తారు బైక్స్. పోలీసు వాడు ఉంటాడు, పట్టుకోడు, ఎవ్వడు ఉంటాడు. ఇన్ని కెమెరాలు పెట్టారు మీరు, సీసీటీవీ, వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు క్యాచ్? ఏమని అంటాడు, ఆ నంబర్ రికగ్నిషన్ సీసీటీవీ మా దగ్గర లేదు. మళ్ళీ ఎందుకు పెట్టారండి సీసీటీవీ? ఇఫ్ యూ కాంట్ క్యాచ్ విత్ అ నంబర్, మీ పోలీసు వాడు ఉండాలని ఎప్పుడు చెప్పట్లేదు కదా, కానీ మీ దగ్గర సీసీటీవీ ఉంటే పుట్ ఓన్లీ సచ్ సీసీటీవీ కెమెరా, మిగతా పెట్టకండి, వేస్ట్. అది నంబర్ రికగ్నిషన్ అనే పెట్టండి. రాత్రి 1 గంట అయినా మనం ట్రాఫిక్ లైట్, నేను ఎన్నోసార్లు 10, 10:30, 11 తర్వాత కూడా ట్రాఫిక్ లైట్ కాడ నిలబడినప్పుడు కార్లో వెనక నుంచి ఆన్ కొడతాడు, క్యారే అగేనే దిక్కురా క్యా అంటాడు వాడు. ముందు ట్రాఫిక్ లైట్ రెడ్ ఉందనంటే వాళ్ళకి రాత్రి అయిందంటే అంతే సంగతి, ట్రాఫిక్ లైట్ పనికిరాదు మళ్ళీ దాని తర్వాత. ఇది మనం తిట్లు తినాల్సి వస్తుంది రూల్స్ ఫాలో చేసిన దానికి.
ఇది బాగా అనిపిస్తుంది అనమాట. ఇట్ ఈస్ అవును సార్, రూల్స్ ఫాలో అవుతున్న వాళ్ళని కొత్తగా చూస్తుంది. ఇందాక మీరు అన్నట్టు ఎక్కడైనా ఐస్ క్రీమ్ కప్ పడిపోతే దాన్ని తీసుకొని డస్ట్బిన్లో వేసేదాకా ఒక కవర్ క్యారీ చేస్తే వీడియో పిచ్చోడు అంటారు సార్. మొన్న చూసాను నేను, ఐ వాజ్ వాచింగ్ అ వీడియో ఆన్ ట్రైన్ గురించి. దాంట్లో నార్త్ ఈస్ట్లో ఎక్కడో ఒక ట్రైన్ పోతుంది, దాంట్లో అక్కడున్న ప్రజలు ప్రతి సీట్ దగ్గర ఒక ప్లాస్టిక్ ప్యాకెట్ పెట్టుకొని దాంట్లో చెత్త అంతా దాంట్లో పడేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉంచుకుంటున్నారు. ఆలోచించండి, మన దగ్గర ఎంతమంది చేస్తారు అట్లాంటి పని? డస్ట్బిన్ ఫుల్ ఉంటే కూడా అదే డస్ట్బిన్లో తీసుకెళ్ళి వేస్తారు. ఇంకో బాగా కోపం తెప్పించే విషయం సార్, మాన్యుమెంట్స్ సో కాల్డ్ మన హెరిటేజ్ వాటిపైన స్క్రాచ్ ఐ లవ్ యూ గుట్కా మార్కలు, వాళ్ళ గ్రాఫిటీ ఉంటుంది సార్. ఆస్ట్రేలియాలో వేరే వేరే కంట్రీస్లో ఉండే గ్రాఫిటీ ఇక్కడ మన లోకల్ చాక్ పీస్తో గ్రాఫిటీ వేస్తారు సార్. ఆ మాన్యుమెంట్ దానికి ఒక హిస్టరీ ఉంటుంది, దాన్ని చెక్కడానికి ఒక సోల్ ఉంటుంది, దాన్ని పాడు చేస్తారు సార్. డెఫినెట్గా మీరు చూడండి మాన్యుమెంట్స్ ఏంటి, మీరు మొన్న పరేడ్ గ్రౌండ్ కాడ 26 జనవరికి పెయింట్ కొట్టారు. 24 hours కూడా కాదు, మొత్తం గుట్కా స్టెయిన్స్ ఉంది దాని మీద, ఆ గోడ మీద, ఆ ఫ్లైఓవర్ స్టార్టింగ్ పాయింట్లో ఆ గోడ మీద మొత్తం గుట్కా స్టెయిన్స్ వచ్చేస్తుంది. ఏంటిది అసలు అర్థం కాదు. ఇంకో ఇన్సిడెంట్ సార్, బీహార్లో చాలా కష్టపడి ఒక కలెక్టర్ ఒక విలేజ్కి రోడ్ వేస్తే రోడ్ ఎండిపోయే ప్రాసెస్లో ఆ ఎంటైర్ బ్లాక్స్ కట్ చేసుకొని తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్ళ ముందు పెట్టుకుని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉంటే ఎమోషనల్గా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ హీ కర్స్డ్ ఎవ్రీవన్ దట్ మీ ఊరికి అసలు రోడ్డే రాదురా ఇప్పటికీ అని. కరెక్ట్, అది కరెక్ట్. అది నేను చెప్తాను కదా ఇప్పుడు కూడా. నేను ఎన్నోసార్లు చూసాను మన దగ్గర గంగాధర కట్నం అని చెప్పి ఒక రోడ్ డాక్టర్ అంటారు అందని. రోడ్ డాక్టర్, ఐ డోంట్ నో వేర్ హీఈస్ నో, ఐ థింక్ సమ్వేర్ ఇన్ ఎల్బీ నగర్లో ఉంటాం. ముందు ఆయన బండల్ కూడా జాగే దగ్గర ఉంటుండే, ఆర్మీ స్కూల్ దగ్గర. ఓకే, హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జెంట్మెన్. ఆయన రైల్వే నుంచి రిటైర్ అయ్యారు. నేను ఆయనతో కూడా చాలాసార్లు సండే ఇట్లాంటి రోడ్ రిపేర్కి వెళ్తుండే. ఎక్కడ పాట్ హోల్ కనిపిస్తే ఆయన కార్లో 2-3 ప్యాకెట్లు డాంబర్ ఉంటుంది, రెడీ మిక్స్, అది తీసి రెడ్ ఫ్లాగ్ పెట్టి ఆయన వైఫ్ లేకుంటే ఎవరైనా వచ్చి దాన్ని ఫిల్అప్ చేస్తారు రెగ్యులర్గా. మనం ఎప్పుడు చూసాను ఆయన రెగ్యులర్గా చేస్తుంటారు ఆయన. ఐ డోంట్ సీ హిమ్ నౌ డేస్ బికాస్ హెల్త్ ఈస్ నాట్ గుడ్ అన్నారు ఆయన. కానీ మనం ఎందుకు చేయట్లేదు? అది జిహెచ్ఎంసీ పని కదా, అది రోడ్స్ అండ్ బిల్డింగ్ వాళ్ళ పని కదా, అది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు వాళ్ళ పని కదా, కరెక్టే. కానీ మీరేం చేశారు? అట్లీస్ట్ ఒక గంప మట్టి తీసి మట్టేనేసారు అక్కడ. అది కూడా చేయాలి. ఎందుకు? అది ఎవడో గుంతల వాడి దాని మీద నుంచి ఒక బస్సు పోతే ఆడు చచ్చిపోతే అప్పుడు మీరు ఏడుస్తారు, అరే వాడు పోయిండని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ అలా చేస్తున్న పేరెంట్స్ కూడా కొందరు చూసాం సార్, బికాస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని కోల్పోయారు ఆ పాట్ హోల్స్. దెర్ ఇస్ అ జెంటిల్మెన్ ఇన్ ముంబై ఆల్సో ఆయన చేస్తాడు ఇది. కానీ కట్నం గారిది ఎవరు పోలేదు, కానీ ఆయన ఒక అబ్బాయిని చూశాడు లంగర్ హౌస్ దగ్గర, ఒక గుంతల పడి ఇట్లనే పైనుంచి బస్సు వెళ్ళిపోతే చనిపోయిన చూసి ఆయన మొదలుపెట్టిన పని అది. ఎన్నో సంవత్సరాలు చేశారు, ఐ థింక్ 10 or 15 years ఈ డిడ్ ఇట్. ప్రతి ఛానల్ ఆయన్ని కవర్ చేశారు. ఓకే, ఇది ఎందుకు అందరు చేయట్లేదు? నేను అడుగుతాను, మీరు ఈవెన్ సింపుల్ థింగ్, మీ ఇంటి దగ్గర ఒక ఎంకరేజ్మెంట్ ఉంటే, ఒక మీ పేమెంట్ మీద ఒకడు వచ్చి బండి పెట్టుకొని అక్కడే అమ్ముకుంటే, ఆ పేమెంట్ మీద ఉన్న రోడ్డు మీద నడుస్తాడు, వాని పై నుంచి ఒక బస్సు పోతుంది. మీరు ఎప్పుడైనా కంప్లైంట్ చేశారు ఏమనంటే ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు రారు? మీరు చేశారా? చేయరు. ఎందుకంటే మీకు భయం, చేస్తే మళ్ళీ వాడు నాది వచ్చి కొట్లాడుతాడు రేపు అని చెప్పేసి. నేను చేశాను, ఐ ఫేస్ ద సిచ్యువేషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. మొన్న కూడా ట్రైన్లో వచ్చినప్పుడు కేరళ నుంచి కొల్లం ఎక్స్ప్రెస్లో ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం ట్రైన్లో వచ్చాను. 6 hours లేట్ అయింది ఆ ట్రైన్, సౌత్ సెంట్రల్ రైల్వే ట్రైన్ అది. ఇది కొల్లం టు సికింద్రాబాద్. ఎందుకు? అదే అర్థం కావట్లేదు. అక్కడ డస్ట్బిన్ ఉంది, డస్ట్బిన్ ఫుల్ అయిపోయింది, టాయిలెట్స్ ఆర్ డర్టీ. నేను రిపీటెడ్గా ట్వీట్ చేస్తున్నాను అశ్విని వైష్ణవ్ గారికి, మీ సేవ రైల్వేస్కి, రైల్ మిన్ ఇండియాకి. వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, చూసారు, వెళ్ళారు, చేశారు, మళ్ళీ అయిపోయింది, మళ్ళీ అదే సిచ్యువేషన్. మన వాళ్ళు తప్పు కూడా ఉంది. టాయిలెట్ ఎటికెట్స్ అని మనకు తెలియదు. ఇన్ఫాక్ట్ ఆ వందే భారత్ వీడియోలో చాలా బాగా ఒక అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. టాయిలెట్ వాడడానికి రాకుంటే మీరు ఈ ట్రైన్లో రాకండి. యూ షుడ్ నో ద బేసిక్స్ హౌ టు యూజ్ అ టాయిలెట్, ఎస్పెషలీ వెన్ యూఆర్ హ్యావింగ్ బై టాయిలెట్. దాంట్లో కచరా పడేయకండి, దాని లోపల ఐస్ క్రీమ్ ప్యాకెట్లు, దాని లోపల కూడా కచరా నాప్కిన్స్ అని పడేయకండి. ఎవరు చెప్తారు, ఎవరు నేర్పిస్తారు ఇదంతా? సోషల్ ఎటికెట్స్. పేరెంట్స్ ఉన్నారు కదా, మీ పిల్లలకి మీరు చెప్పించారా ఇదంతా? ఇది అడగాల్సిన ప్రశ్న. ఫ్లాట్ సర్ఫేస్ థియరీ అని ఒకటి ఉంటుంది సార్. ఫ్లాట్గా ఏది కనిపించినా మన ఇళ్ళల్లో వెళ్ళి అక్కడ దాని మీద పెట్టేస్తాం. అదేదైనా ఉండండి, అది చాలా అవసరమైందైనా సరే అనవసరమైందా సరే, ఫ్లాట్గా ఉంది కదా అక్కడ పెడదాం, తర్వాత తీసుకుందామని. సో టాయిలెట్స్ అనేవి కూడా ఎలాగో దీన్ని ఫ్లష్ చేస్తారు కదా అని చెప్పి అన్ని తీసుకెళ్ళి అక్కడే ఇస్తారు సార్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, కొందరు యూత్ ఇప్పుడు మీరు చెప్తున్న మాటలని గొప్ప ఇన్స్పైర్ అయ్యి టు బ్రింగ్ సమ్ చేంజ్, టు మేక్ సమ్ చేంజ్, సండే వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏదైనా చేసుకోవచ్చు, కానీ దే డిసైడ్ ఏదైనా చేద్దామని చెప్పేసి బీచ్ క్లీనింగో లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెత్త కుప్ప క్లీనింగో చేద్దామని వస్తారు కదా సార్. వాళ్ళని చూసి వాళ్ళని ఇన్స్పైర్ అవ్వాల్సింది పోయి, వాళ్ళు క్లీన్ చేసిన తర్వాత
కొందరు ఉంటారు సార్, వెయిట్ చేసి మొత్తం క్లీన్ చేసిన తర్వాత దాని ఒక పిక్చర్ తీసుకుంటారు కదా, మళ్ళీ వెళ్ళి అక్కడే చేస్తారు. మీరు ఎలాగో చేస్తారో చేసుకోండి, నేను మాత్రం ఇట్లే ఉంటా అంటారు సార్ వాడు. అదే అంటున్నా, Lack of civic sense. ఇట్లాంటి యూజ్లెస్ ఫెలోస్ చాలా ఉన్నారు. అదే నాకు బాధ అనిపిస్తుంది, వీళ్ళ కోసమే దేశం నడిపిస్తున్నారు అనేది. ఒకసారి నాకు అనిపిస్తుంది, మనుషులు అమెరికాకి ఎందుకు వెళ్తారు, ఆస్ట్రేలియాకి ఎందుకు వెళ్తారు, న్యూజిలాండ్కి ఎందుకు వెళ్తారు? ఒకటి వాళ్ళ పాపులేషన్ తక్కువ ఉంటుంది కొంచెం, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ట్రాఫిక్లు ఉండదు. ఓకే, ఎన్ఫోర్స్మెంట్ భయం ఉంటుంది, ఫైన్ అనేది భయం ఉంటుంది. ఇక్కడ దేనికి భయం లేదు. ఇక్కడ ఏమైనా చేసుకోండి. నేను కూడా వెళ్ళాను ఒకసారి, మారట్పల్లిలో మా వాళ్ళు ఒక పార్క్ క్లీన్ చేశారు, అక్కడ నన్ను పిలిచారు, దానికి వెళ్ళాను నేను. పాపం చాలా కష్టపడి క్లీన్ చేశారు, కానీ ఒక నెల తర్వాత మీరు చెప్పిన వెళ్ళి చూస్తే అదే కండిషన్ ఉంది. ఇప్పుడు ఆ పక్కన ఉన్న షాప్ వాళ్ళని తీసుకొని అక్కడ పడేశారు అన్ని చెత్త. మీరు మన దగ్గర ఉన్న లేక్స్ చూడండి, ప్రతి లేక్లో ఇంటి నుంచి వచ్చే డ్రైనేజ్ పడుతుంది దానిలో. కానీ ఇదే మనుషులు కూర్చొని లెక్చర్ కొడతారు, అరే చూడండి స్మెల్ వస్తుంది ఆ లేక్ నుంచి. మీరేం చేస్తున్నారు? మీ ఇంటి నుంచి వెళ్ళే డ్రైనేజే కదా అది. ఏమన్నా అంటే మేమేం చేయాలి? జిహెచ్ఎంసీ చేయాలి కదా, లేకుంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు చేయాలి కదా అంటారు. ఇది ప్రాబ్లం అని. ఇది ఎట్లా మార్చాలంటే, నేను చెప్తున్నాను కదా, ఒక ఈ భారతదేశంది మెయిన్ కర్స్ పాపులేషన్ మనది సార్. సెకండ్, ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్. సివిక్ సెన్స్ అనేది చిన్నప్పటి నుంచి, చిన్న పాపగా ఉన్న ఆ టైం నుంచి, ఆ బాబుగా ఉన్న టైం నుంచి నేర్పియాలి వాళ్ళకి. ఓన్లీ దెన్ వాళ్ళు గ్రో అవుతున్నప్పుడు వాళ్ళకి వస్తున్నాం. పేరెంట్స్ చూసినప్పుడు తిట్టాలి వాళ్ళని. కొంతమంది పేరెంట్స్ చేస్తున్న చూసి పిల్లలు నేర్చుకుంటారు. మీరు కార్లో కూర్చొని మీరు పక్కన వాళ్ళు తిడతారు చూడండి, మీ పిల్లలు కూడా అదే డైలాగ్ తర్వాత కొడతారు వాళ్ళు. యువర్ బిహేవియర్ ఇస్ ఇమిటేటెడ్ బై యువర్ చిల్డ్రన్. అది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేస్తే మీ పిల్లలు కూడా అదే ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు. సొసైటీ అంటే ఎవరో కాదు, మీరే సొసైటీ. మీరు మారితే మీ చుట్టూ ఉన్న అన్నీ మారుతాయి. ఇండియన్స్ అంటే ఇలాగే ఉంటారు అనే ఆ స్టీరియోటిపికల్ ఆ మైండ్ సెట్స్ని ముందు మీరు దూరం చేసుకోండి, ఆటోమేటికల్లీ అందరూ మారుతారు. ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఒక సీనియర్ పొలిటికల్ అనలిస్ట్గా సివిక్ సెన్స్ గురించి మాకు చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సురేష్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.